మెగా హీరోల్లో గత కొన్నేళ్లు సక్సెస్ రుచికి దూరం అయ్యాడు సాయి ధరమ్ తేజ్. అయితే చివరిగా వచ్చిన చిత్రలహరి సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్లోకి వచ్చేశాడు. సినిమాల విషయం పక్కన పెడితే ఈ సుప్రీం హీరో సింప్లిసిటీకే ఎక్కువ ప్రాధాన్యమిస్తాడు. ఎక్కడా కూడా హడావిడి చేసినట్టు కనిపించడు. చాలా నార్మల్గా ఉంటాడు. వివాదాలకు దూరంగా ఆడియో ఫంక్షన్స్లో కూడా మితిమీరి మాట్లాడడం, వివాదాస్పదలు వ్యాఖ్యలు చేయడం లాంటి వాటికి ఎంతో దూరంగా ఉంటాడు. అలాగే ఎంతో హుందాగా ఓ 4 మాటలు మాట్లాడేసి వెళ్ళిపోతాడు. అందరినీ చక్కగా పలకరిస్తూ అందరితో కలిసిమెలిసి ఉంటాడు. అందుకే ఆ హీరోని సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా అభిమానులు చాలా ఇష్టపడుతూ ఉంటారు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ప్రతిరోజు పండుగే అనే చిత్రంలో నటిస్తున్న ఈ హీరో రీసెంట్గా తన పుట్టినరోజును కూడా జరుపుకున్నారు. బర్త్డే సందర్భంగా డబ్బులు ఊరికే ఖర్చు చేయకండి, అలాగే మరి ఎవరికైనా అవసరం ఉంటే పంపించండి, ముఖ్యంగా నాకు పంపించండి, వాటిని ఓ వృద్ధాశ్రమానికి ఇస్తాను, నేను ఓ ఏడాది పాటు దాని బాధ్యతలు చూసుకుంటానని తన మానవత్వాన్ని చాటాడు సాయి ధరమ్ తేజ్. నిజంగా రియల్ హీరో అనిపించుకున్నారు కదా. సో ప్రస్తుతం ముద్దాడేందుకు రెడీగా ఉన్నాడట. తాజాగా ఓ పిక్ పోస్ట్ చేశాడు మన మెగా హీరో. సో జంతు ప్రేమికుడైన సాయి ధరమ్ తేజ్కి ఓ కుక్కను పెంచుకుంటూ ఉన్నాడు. దానిపై అతనికి చాలా ప్రేమ. సో తనని కూర్చుని ప్రేమగా జుట్టుని నివరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు దీనిని ముద్దాడడం కావాలి అంటూ మరి దాంతో పాటు ఫొటోస్ని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోస్ చూసినటువంటి అభిమానులు మరైతే దీంతో సంబరపడిపోతూ ఎంజాయ్ చేస్తున్నారు. మొత్తానికి సాయి ధరమ్ తేజ్ బర్త్డే సందర్భంగా చెప్పిన మెసేజ్, అలాగే తన కుక్క పిల్లని ముద్దాడిన సన్నివేశాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అభిమానులు విపరీతంగా లైక్ చేస్తున్నారు. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.